బాలీవుడ్ సింగర్, లిరిసిస్ట్ మనోజ్ ముంతిశార్ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 5 గంటలకు హైటెక్స్‌లోని ఎగ్జిబిషన్ హాల్ నెంబర్ 4లో ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై ఒక మ్యూజికల్ సాగా అండ్ థియేట్రిక్ ప్లే 'మేరా భారత్ పహలే' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు భారీ ఎత్తున. దాదాపు భారీ ఎత్తున ఇక్కడికి ప్రోగ్రామ్‌కి హాజరయ్యే అవకాశం ఉంది. చాలామంది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, చిరంజీవి వీళ్ళంతా వస్తారని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంతకుముందే చెప్పారు. మనతో ఉన్నారు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. 'మేరా భారత్ పహలే' ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి కాదు, ఒక రాజకీయ నాయకుడి కాదు, ఒక వ్యక్తి తీరుగా తన జీవిత చరిత్ర చెప్పడం జరుగుతుంది. కానీ స్టోరీ టెల్లింగ్ అని చెప్పేది కాదు. ఇది డాన్స్, డ్రామా, మ్యూజికల్ అంటారు. న్యూయార్క్లో బ్రాడ్వే షో, లండన్లో, ఫ్రాన్స్లో ఆ బ్రాడ్వే షో టైప్ ఉంటుంది. అంటే జస్ట్ కథ చెప్పుడు కాదు, ఆ కథ పాటలలో చెప్తారు. కొన్ని సీనరీస్ ఏమో ఎన్నో చిన్న చిన్న చరిత్రలు కథలు ఉన్నాయి. ఆ కథల మధ్యలో అవి డ్రామా వేసి పెడతారు. మళ్ళీ నరేషన్ ఉంటుంది. అయితే ఇటువంటి ఫార్మాట్లో వేరే దేశాలలో చాలా ఉంటాయి. ఇప్పుడు మన దేశానికి కూడా వచ్చింది. సినిమా కాదు, థియేటర్ మీద నాటకం కాదు, ఈ రెండింటి మధ్యలో పాటలు, నరేషన్, కథలు ఇవన్నిటితోటి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రత్యేకంగా మనోజ్ ముంతసిర్ శుక్లాది తనకు ఎన్నో అవార్డ్స్ విన్నర్. ఆయన అన్ని టాలెంట్స్ ఉన్నాయి. రాస్తాడు, స్క్రిప్ట్ రైటర్, తర్వాత యాక్టర్, సింగర్, ఇవన్నీ. సో ఆయన టీం తోటి, ఆయన వ్యక్తిగతంగా ఏ పార్టీకి సంబంధం లేదు, ఒక గొప్ప వ్యక్తి కథ, జీవన చరిత్ర, చిన్న ఛాయ్ దుకాణం నుంచి పెద్ద గిట్లైండ్రు. ఇది ఇన్స్పిరేషన్గా ఉండాలి యువకులకు. ఫోకస్, హార్డ్ వర్క్, డెడికేషన్ ఉంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి చేరగలుగుతాను. ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఉంటుంది. దీనికి అందరూ రావాలని మేము కోరుతున్నాము. అండ్ ఇక్కడ ఇంతసాం చాలా మంచిగా ఉంది. అండ్ ఇంతసాంలో మేము వచ్చి ఓన్లీ చూసడం, ఎందుకంటే మేము లోకల్ ఎంపీ ఎమ్మెల్యేలకి ఏం లేదు వచ్చి చూసి. ఎందుకంటే ఇది మనోజ్ ముంతసిర్, ఇక్కడ మేము ఒక ప్లగ్ కూడా మారవలేము. అంతా మొత్తం అక్కడి నుంచి సెట్స్ ఇవన్నీ డిజైన్ చేసి మేము ఓన్లీ ఇన్విటేషన్, మేము వస్తాము, మేము ఇన్వైట్ చేస్తాము. నాన్ పొలిటికల్ ప్రోగ్రామ్ అని చెప్పి చెప్పారు కిషన్ రెడ్డి. అవును, అసలే పాలిటిక్స్ సంబంధం లేదు. ఇది బీజేపీ పార్టీ చేస్తలేదు, ఏ పొలిటికల్ పార్టీ చేస్తలేదు. అండ్ ఓ వ్యక్తిని వ్యక్తిగా చూపెడతాను, ఒక గొప్ప వ్యక్తిని గొప్ప వ్యక్తిగా చూపెడతాను. థ్యాంక్ యూ.